కళలకు ఎల్లలుంటాయా? ప్రాంతీయ భేదాలుంటాయా? అలాగే మహాత్ములకి మహానుభావులకి కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టడం సమంజసమేనా? మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్న ఒక వార్త సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంది అంటే, రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి గురించి విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి విషయం. నేను ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న ఆ పృథ్వీరాజ్ అనేటటువంటి ఆ సోదరుడికి వేస్తున్నాను. పృథ్వీరాజ్ గారు, ప్రాంతీయ అభిమానం ఉండాలి ప్రతి మనిషికి, తప్పులేదు. కానీ ప్రాంతీయ అభిమానం పేరిట అభివృద్ధిని అడ్డుకోవడము, అలాగే ప్రగతిశీల అనేటటువంటి ఆ యొక్క ప్రగతిని అడ్డుకోవడం కూడా మీకు సమంజసం కాదు. నెంబర్ 1. రెండో విషయం ఏంటి అని అంటే, ఎక్కడ లేనటువంటి ప్రాంతీయ తత్వము ఇక్కడ గత ఎలక్షన్స్ లో ఒక ప్రామిస్ లో చూశాను, మళ్ళీ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర చూశాను. ఆల్రెడీ తెలంగాణ విడిపోయి స్వరాష్ట్రం ఏర్పరచుకుని తన యొక్క హక్కుని పూర్తిగా సాధించుకున్నది. ఇక్కడ తెలంగాణకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. అలాగే మనం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళము కూడా మనం మాత్రమే ఇక్కడ ఉండాలి, ఎవరు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని మీరు మాట్లాడే ముందు కొన్ని ప్రశ్నలు. మీరు నిన్న నిలబడి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టద్దు అని అన్నారే, ఆ ప్రాంతం పేరు రవీంద్ర భారతి కళా ప్రాంగణం ఉంది. రవీంద్ర భారతి అనేటటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? జాతీయ గీతాన్ని రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ని, ఆయన యొక్క పేరుని ఆ ప్రాంగణానికి పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు సార్? రవీంద్రనాథ్ యొక్క స్వస్థలం ఎక్కడుంది సార్? ఆయన ఎక్కడి వాడు? మనవాడు కాదే. అలాగే అక్కడి నుంచి కొన్ని అడుగులు ముందుకేస్తే అసెంబ్లీ కనిపిస్తుంది మనకి. అసెంబ్లీ ప్రాంగణంలో ఒక మహాత్ముడి విగ్రహం పెట్టామే, ఆయన తెలంగాణ వాడు కాదే. మళ్ళీ అక్కడి నుంచి మనం కొంచెం దూరం నక్లెస్ రోడ్డుకి వెళ్తే అక్కడ ఒక భారీ విగ్రహము ఒక దళిత నాయకుడిది ఉంది, ఆయనది మన తెలంగాణ ప్రాంతం కాదే. ఈ విధంగా తెలంగాణలో ఎంతో మంది మహాత్ములని, మహాపురుషులని, ఒక నాయకుల్ని మనం ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళము. ఒక ప్రాంతం దగ్గరకు వచ్చి ప్రాంతం పేరు పెట్టి మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఎవరి కోసం చేస్తున్నారు? ఒకటి, బాలసుబ్రహ్మణ్యం గారు ఏం కారణం చెప్తున్నారు మీరు? బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణ గీతాన్ని పాడడానికి నిరాకరించారు. దానికి ఎందుకు పాడనన్నారు అనడానికి కూడా మీరే చెప్పారు సార్. ఏమని చెప్పారు అంటే, ఆయన నేను సమైక్యవాదని, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను పాడను, లేదా దాంట్లో ఉన్నటువంటి ఒక పదం స్వరాష్ట్ర ఆవిష్కరణ అనేటటువంటి ఒక పదాన్ని తీసివేయండి, నేను పాడతానని కూడా ఆయన చెప్పారు అని అన్నారు. ఆయన సమైక్యవాది తప్ప అండి? అందరూ కలిసి ఉండాలి అని కోరుకున్నటువంటి ఆయన ఎందుకు అనంటే, బాలసుబ్రహ్మణ్యం గారు మీరన్నట్టు ఆంధ్రాలో ఉన్నటువంటి నెల్లూరు ప్రాంతానికో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి రవీంద్ర భారతికో సంబంధించినటువంటి వాడు కాదండి. దక్షిణ భారత యొక్క ఐకాన్ ఆయన. దాదాపు ఆయన యొక్క 60 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి తీరా చూస్తే 50 ఏళ్లలో 40,000 పాటలు పాడి చరిత్ర సృష్టించినటువంటి మధుర గాయకుడు ఆయన. ఏమండి, ఈ రోజు మీరు అక్కడ నుంచి ఆ రవీంద్ర భారతి నుంచి ఆయన విగ్రహాన్ని అడ్డుకోవడం అనేది చేశారు. కానీ ముందు మీరు ఏం చేయదలుచుకున్నారండి? ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఆయన పాటలు, దేవుడు స్తుతి, శివస్తోత్రం కానివ్వండి, అలాగే కొన్ని దేవుడికి సంబంధించినటువంటి గీతాలు అద్భుతంగా పాడినటువంటి వ్యక్తి ఆయన. ఆ గీతాలన్నీ తెలంగాణలో లేకుండా చేస్తారా అండి? ఇంకొక విషయము, పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఇవాళ ఎంతమంది ఔత్సాహికులైనటువంటి యువకుల్ని ఆయన ప్రోత్సహించి కొత్త గాయకుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయలేదా? ఆ పాడుతా తీయగాలో ఎంతో మందిని తెలంగాణ వాళ్ళు లేరా? ఆయన ఎంకరేజ్ చేసిన వాళ్ళని నాకు ఇప్పటికీ గుర్తు. నారాయణపేటలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు పాడడానికి వచ్చినప్పుడు పెద్ద వాళ్ళతో పోటీ పడినప్పుడు ఆ పిల్లవాడిని ఆయన హక్కును చేర్చుకున్న తీరు, ఆయన ముద్దు చేసిన తీరు, చివరికి ఫైనల్లో ఆ పిల్లవాడికి కాక పెద్దవాళ్ళకి గిఫ్ట్ వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళు టైటిల్ ఓన్ చేసుకున్నప్పుడు ఆ పిల్లవాడు కన్నీళ్లు పెడితే ఆ పిల్లవాడిని ఎంత హక్కున చేర్చుకొని ఓదార్చి
తనకి ఓన్ చేసుకున్నాడో ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉందండి. అలాగే ఎంతో మంది యువకుల్ని ప్రోత్సహించినటువంటి ఆయన ప్రాంతీయ భావన చూపించలేదండి. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇక్కడ మీరు ఎవరి గొంతు నొక్కదలుచుకున్నారు? ప్రాంతీయ విభేదాన్ని ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, ఒక విషయం నేను అడుగుతాను. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడాన్ని అడ్డుకున్నారు. దానికి ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టండి అన్నారు. పెట్టండి సార్, ఎవరు వద్దన్నారు? మరొక ప్రశ్న సార్, ఇప్పటి వరకు ఆ ప్రాంగణంలో తెలంగాణకి సంబంధించినటువంటి పోరాట వీరులు కానివ్వండి, సాహిత్యానికి కానివ్వండి, కళలకి సంబంధించినటువంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నటువంటి ప్రపోజల్ ఇంతవరకు మీరు ఎందుకు తేలేదు? ఎందుకంటే మీరు అభివృద్ధిని కాంక్షించరు సార్. అభివృద్ధి ఎక్కడ జరిగినా దాన్ని కూలదోయడానికి మీ వాయిస్ వినిపిస్తుంది. ఇది చాలా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు? ఎక్కడో ఉన్నటువంటి మావోయిజం మాత్రం తెలంగాణలో పరిణమిల్లవచ్చు. దానికి మాత్రం మనం ప్రగతిశీల అనేటటువంటి టైటిల్ పెట్టేసి మన పిల్లల్ని చదువు సంధ్యలు లేకుండా హింసాత్మకమైనటువంటి ధోరణి వైపు, జీవన విధానాల వైపు మనం ఎల్లగట్టడానికి మావో మాత్రం పరాయివాడు కాదండి, మనవాడే కదా. కానీ ఎలాంటి వాటిని పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసినటువంటి రోహింగ్యాలు ఇక్కడ ఆధార్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలతో ఉన్నప్పుడు ఏ రోజైనా వీళ్ళు మా ప్రాంతం కాదు, మా తెలంగాణ వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి తిష్ట వేసుకున్నారని మీరు మాట్లాడారా? మీలాగే మాట్లాడే మీ సోదరుడు ఇంకొకడు ఉన్నాడు, వాళ్ళు మన భారతీయులండి, మన సోదరులండి అని మాట్లాడాడు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య ఎంత, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎంత, పక్క దేశం వాడు, మనకు శత్రువు అయినటువంటి వాడు ఇక్కడికి వచ్చి మన తెలంగాణ బిడ్డలకి దక్కవలసినటువంటి వీటన్నిటినీ కూడా వాడు పొందుతూ ఉంటే రేపు పొద్దున రోడ్డున పడేది ఎవడయ్యా? అసలు సిసలైనటువంటి ప్రమాదాలు ఎక్కడ ఉన్నాయో గమనించండి. విగ్రహాల్లో లేవు, నిగ్రహం లేనటువంటి మీ ఆలోచనలో ఉన్నాయి. మరి మొన్న అంత ఇష్యూలు జరిగినాయి కదా ఢిల్లీలో, దాని గురించి ఏం మాట్లాడారు? చనిపోయిన వారిలో ఎంతమంది మన వాళ్ళు ఉన్నారు? మాట్లాడారా మీరు? మాట్లాడరు సార్. ఎందుకంటే అవన్నిటి వెనుక మనం ఏ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం? మీరు ప్రోత్సహించేటటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి మీరు ప్రోత్సహించట్లేదు. అదే సమైక్యంగా ఉండండి, తగు పెట్టుకోకండి, అందరూ బాగుండాలి అని కాంక్షించే వాళ్ళు మాత్రం మీకు అవసరం లేదు. ఎన్ని రోజులు ఈ విధమైనటువంటి విభజనని ఎన్ని రోజులు చేస్తారు? మీరు హైలైట్ అవ్వడం కోసం, నాయకుడిగా గుర్తించడం కోసం ఇంకెంతకాలం ప్రాంతీయ విభేదాలను గుర్తిస్తారు? ఇంకొక విషయం నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను. ఇలాంటి నాయకులు మాట్లాడేటటువంటి మాటలకి ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో ఎందుకు పెట్టరు అని నేను చెప్తున్నాను. ఆంధ్ర తరపు నుంచి మీరు పెట్టండి. అడ్డుకున్నది ఎవరండి? ఆంధ్ర ఎప్పుడు అడ్డుకోలేదు, అడ్డుకోదు కూడా. మీరు పెట్టండి తెలంగాణ నాయకుల విగ్రహాలు, ప్రపోజల్ తీసుకురండి. ఆ ప్రపోజల్ని బలపరచడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమండి, మన జాతి తెలుగు జాతి. తెలంగాణ నాది, ఆంధ్ర నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే మనదే మనదేరా అని గేయం రాసినటువంటి సి నారాయణ రెడ్డి మన తెలంగాణ. అర్థమైందా అండి? ఇలా జాతి సమైక్యతను కోరుకున్నటువంటి కళాకారుల్ని ఈ విధమైనటువంటి ప్రాంతీయ విభేదాలతో విడగొడుతున్నారు అనంటే, తెలంగాణలో నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను, హైదరాబాద్ లో మాత్రమే చాలా మంది మాట్లాడుతున్నారు. కింద కామెంట్స్ కూడా నేను చూశాను. ప్రజల అభిప్రాయాల్లో కొంతమందికి నేను వివరించి చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణలో మేమెందుకు పెడుతున్నారు, మాకు అవసరం లేదా అన్నారు. నేను అడుగుతున్నాను, తెలంగాణలో ఎందుకు ఎవరు పెడితే ఎవరు వద్దన్నారు? ఆ ప్రపోజల్స్ తీసుకురాకుండా వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? మిగిలిన రోజుల్లో మీరు ఎందుకు నోరు మూసుకుని ఉంటున్నారు? మన కళాకారుల్ని, మన యొక్క గొప్ప నాయకుల్ని విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకోవాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదు? ఎవడో చేస్తే దాన్ని గేలి చేయడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి మన సంస్కారము తెలంగాణ జాతి భవిష్యత్తుని నాశనం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఎవరైనా సరే ప్రాంతీయవాదం తీసుకొచ్చే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, హైదరాబాద్ లోనే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, హైదరాబాద్ ఒక్క తెలంగాణకి మాత్రమే పరిమితం కాదు. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హబ్ ఫర్ డిఫరెంట్ కల్చర్స్. భారతదేశంలో ఎన్ని జాతుల సంస్కృతి ఉందో, ఎన్ని ప్రాంతాల సంస్కృతి ఉందో, ఆ సంస్కృతి మొత్తం హైదరాబాద్లో నిబిడీకృతమై ఉంది.
ఇక్కడ కేవలం తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఆంధ్ర విగ్రహాలు పెట్టరండి. హైదరాబాద్ అనేటటువంటిది జాతీయ సమైక్యతకు చిహ్నము. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సంస్కృతి అలాగే సంప్రదాయాలు మిళితమై ఉన్నటువంటి ప్రాంతం కాబట్టే ఎవరి విగ్రహం అయినా సరే ఇక్కడ పెట్టడానికి ముందుకు రావడానికి కారణము ఇట్ ఈస్ ఎ హబ్ ఫర్ డిఫరెంట్ కల్చర్. అర్థమైందా? అంతే తప్ప కేవలం మరి ఇదే విగ్రహాన్ని తీసుకెళ్లి ఎందుకంటే తెలంగాణలో వేరే ప్రాంతాల్లో ఎందుకు పెట్టరు? అది తెలంగాణ, అది తెలంగాణ వాదం, దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తారు. అక్కడ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి తతంగము రెచ్చగొట్టేటటువంటి విషయం లేదు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధికి పునాదిరాయి వేశారా మిస్టర్ పృథ్వీరాజ్ మీరు ఎప్పుడైనా? జనాల్ని రెచ్చగొట్టడము, జనాలని తిట్టడము, లేకపోతే విపరీతమైన ధోరణితోటి మీరు మాట్లాడటం తప్ప ఒక అభివృద్ధికి పునాది వేశారా? ఏ అభివృద్ధికి పునాది వేశారు? విప్లవానికి. ఏ విప్లవానికి పునాది వేశారు? కనీసము ఆ ప్రగతి మన యొక్క బిడ్డలకి ఏ విధంగా పనికొస్తుంది? ఇంకా విద్వేషాలను ఊరిపోసి, ఇంకా హింసాత్మకమైనటువంటి విషయాలకి వెళ్ళి, ఇంకా పెడదోవ పట్టించేటటువంటి మీలాంటి నాయకుల్ని ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఇంకా స్వీకరిస్తుంటే వచ్చేటటువంటి నష్టం తెలంగాణ యువతకి. ఇంకొక మాట నేను చెప్తున్నాను, హైదరాబాదులో ఒక్క తెలంగాణ వాళ్ళ పెట్టుబడులు లేవండి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళందరి పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయి. మన తెలంగాణ పిల్లలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పని చేసినా కూడా అధిక శాతం ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థల్లో మన తెలంగాణ పిల్లలు పనిచేస్తున్నారు. మిస్టర్ పృథ్వీరాజ్ మీరు అంటున్నారు కదా తెలంగాణ వాదం అని, ఇవాళ మీరు పెంచి పోషించే వాదము రేపొద్దున ఇదే ఆంధ్ర వాళ్ళలో ఈ తెలంగాణ మధ్య విభేదం తీసుకొస్తే ఆ పిల్లల్ని మేము మా కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వము అని అంటే వాళ్ళందరికీ మీరు ఇస్తారా ఉద్యోగాలు? మీరు పెడతారా? మీ యొక్క వాదన ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ రానివ్వరు, ఒక సంస్థని రానివ్వరు, ఒక ప్రగతిని రానివ్వరు. ప్రగతిని అడ్డుకునేటటువంటి అప్రగతిశీల వాదం మీది. ఈ విధంగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం వల్ల తెలంగాణ ప్రజలకి యువతకి నేను ఒకటే చెప్తున్నాను, మనం అందరితోటి కలిసిమెలిసి వెళ్లాల్సిందే. ఆంధ్ర వాడైనా తెలంగాణ వాడైనా గుజరాత్ వాడైనా ఎవడైనా సరే ఒకడికి ఇంకొకటి తోడు ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఊర్లో మాత్రమే మనం బ్రతకట్లేదు, మన పిల్లలు ఊరు దాటారు. ఊరి సరిహద్దులే కాదు దేశ సరిహద్దులు దాటుతున్నప్పుడు ఆ దేశాల్లో మన ఒక్క ప్రాంతం వాళ్ళే లేరు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఇలాంటి విపరీత ధోరణులతో ఉన్నటువంటి ఈ ప్రసంగాలు విని యువత కూడా మీరు ఇదే దోవన పడితే ముందు మళ్ళీ నిరుద్యోగం అనేటటువంటి ఆ యొక్క విషపు నాగు పడగ విప్పుతుంది అనేటటువంటిది మీకు నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మంది నుంచి నేను విన్నాను కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం మన తెలంగాణ పిల్లలు ఎంతమంది ఆంధ్ర కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు, ఎంతమంది ఆంధ్ర సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతమంది వేరే వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపార సంస్థల్లో ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు ఉద్యోగం చేయడం లేదు. వీళ్ళందరూ మీరు తెలంగాణ వాళ్ళని పీకేస్తే పృథ్వీరాజ్ నువ్వు ఇస్తావా ఉద్యోగం? వీళ్ళందరికీ ప్రాంతీయ అభిమానం ఖచ్చితంగా ఉండాలి. మన ప్రగతిని మనం కోరుకోవాలి. మన ప్రగతికి అడ్డుపడితే ఖచ్చితంగా మనం విభేదించాలి, ముందుకు నడవాలి. కానీ ప్రగతే లేకుండా చేయడం అనేటటువంటి దాన్ని ప్రగతిశీలాన్ని మాట్లాడుతూ ప్రాంతీయవాదం అని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ప్రగతిని అడ్డుకునేటటువంటివి. ఇక్కడ మనం కేవలము ఒక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అడ్డుకోవడమే కాదు, మీరు రేపు పొద్దున ఏదైనా ఒక వ్యవస్థను ఒక సంస్థను తీసుకురండి, ఒక కంపెనీని తీసుకురండి, ఏది తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఇదే మాట్లాడతారు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందితే వీళ్ళకి వాయిస్ ఉండదు, వీళ్ళకి పని ఉండదు. కాబట్టి అభివృద్ధిని అడ్డుకోవడమే కాక సమైక్యత ఏదైతే ఉంటుందో ఆ సమైక్యతని అనైక్యత చేయడం అనేటటువంటిదే వీళ్ళ యొక్క ఎజెండా. దయచేసి ప్రజలందరూ ముఖ్యంగా యువత ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సాయంత్రం అయ్యేసరికి మీ అందరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళలో ఎంతమంది మన తెలంగాణ యువతలు ఉన్నారనేటటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళలో మంచి ఫ్రెండ్స్ లేరా? అందరూ కలిసి లేమా? మనం అందరం ఒక చోట లేమా? ఇలాంటి విభేదాలతోటి ఈరోజు అందరం కలిసి ఒక చోట ఉన్నప్పుడు ఇలాంటి విషపు బీజాలు నాటేటటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత విద్యావంతుల మీద ఉంది, ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంది. థ్యాంక్ యూ.